ఫాతిమాని అటాక్ చేసిన వాడు స్కెచ్ వచ్చింది సార్. వెంకట. ఎస్. మై గాడ్, వాడు హిప్నటైజ్ చేసింది వెంకట్నా? వెంకట్ ఎక్కడ? ఏయ్, వాట్ ఇస్ సర్ప్రైజ్? ఏంటి తొందరగా వచ్చేసా? ఏంటలా ఉన్నా? బయటికి వెళ్దామా? ఎక్కడికి? చెప్తాగా. ఇదేం ప్లేస్? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎవరివిడా? అమ్మ కాదు, ఒక్క ముద్ద తినమ్మా. నా బంగారం కాదు, ఒక్క ముద్ద. బాబు ఏడుస్తున్నావేంటమ్లు? చూడు బాబు, పిల్లలు పాలు తాగట్లేదని తను కూడా అన్నం తింటూ మానేస్తదట. ఏంటమ్లు, తినొచ్చు కదమ్మా. పిల్లలు ఇప్పుడే కదమ్మా పాలు తాగారు, మళ్ళీ అలా తాగుతారమ్మా. యాదమ్మా, వాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడు. నువ్వు వెళ్ళా పని చూడు. ఇదేనంటావా? జీపీఎస్ వెంకట్ కారు 50 అడుగుల లోపే ఉన్నట్టు చూపిస్తుంది. రాఘవ, పొజిషన్ ఏంటి? నేను చెప్పేదాకా ఎవరు మూవ్ అవ్వద్దు. రాఘు, కిరణ్, నేనేంటి ఇక్కడ? వాట్ am I doing here? వాడు హిప్నటైజ్ చేసింది నిన్నే. వాట్? అవును వెంకట్, వాడు నేను హిప్నటైజ్ చేసి శ్రీనగర్ కాలనీలోని పద్మావతి దగ్గరికి, సుల్తాన్ బజార్లోని ఫాతిమా బేగం దగ్గరికి పంపించాడు. లాస్ట్ 2 hours నుండి ఇంట్రాగేషన్ లో ఉన్నాడు. నీ పేరేంట్రా? చెప్పరా? ఏయ్, స్టాప్ ఇట్. ముందు మీరంతా బయటికి వెళ్ళిపోండి. గెట్ అవుట్. రేయ్, నీ పేరేంటి? మళ్ళీ మొదటి నుంచి వద్దాం. నీ పేరేంట్రా? ఏమైంటుందబ్బా నా పేరు? సిల్పింగ్స్, సిల్పాన్స్, మక్స్, జలాక్స్, షిమాతుల్. నేను చెప్పిన నంబర్ గుర్తుంచుకుంటావు. నేను చెప్పిన మనిషికి ఫోన్ చేస్తావు. ఆ మనిషి చెప్పిన పని పూర్తి చేస్తావు. ఆ తర్వాత అంతా మర్చిపోతావు. అంతా మర్చిపోతావు. శ్రీనగర్ కాలనీలో 10 minutes బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతుంది. వాడు మిమ్మల్ని చూడాలంటున్నాడు సార్. ఏంట్రా? సిల్పింగ్స్, సిల్పాన్స్, మక్స్. ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచే సార్. ఇది మన డిపార్ట్మెంట్ నెంబర్ అయ్యా. 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. ఫాతిమా ఇంటికి వెళ్తావు. తన కడుపులోని బిడ్డని తీసుకొస్తావు. నేను చెప్పిన మనిషికి అందచేస్తావు. ఆ తర్వాత అంతా బిల్డింగ్ మర్చిపోతావు. వెనక నుంచి ఎంటర్ అవుతున్నాడు సార్. లత ఎక్కడ? లత ఏంటి? లత నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావు. Spread out. Go.
వెంకట్ లత, లత! నీ మా మీద రక్తం ఏంటి? నా పిల్లలు ఎక్కడా? పిల్లలేరి పిల్లలేరి పిల్లలు పిల్లలు పిల్లలేరి ఎక్కడున్నారు? చెప్పు, ఎక్కడ? చెప్పు, నా పిల్లలు ఎక్కడున్నారు? చెప్పు. దాక్కున్నారు. మళ్ళీ దాక్కున్నారా? అవును, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం. దొంగ పోలీస్! మీరందరూ దొంగలు, నేను పోలీస్ని. నాతో ఫైటింగ్ చేసి నన్ను కొట్టేసి వాళ్ళందరూ వెళ్ళి దాక్కున్నారు. ఇదిగో, నువ్వు కూడా నన్ను షూట్ చేసి వెళ్ళి దాక్కో. నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకుంటాను. తీసుకో, షూట్ చేయి. హాయ్, హాయ్. బానే తగిలినట్టున్నాయి. మ్మ్. టెక్నికల్ గా చూస్తే వీళ్ళందరూ అమరావతి సీను పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరిని ఏం చేయాలి? టెక్నికల్గా చూస్తే ఎవరి కడుపులో పెరిగితే వాళ్ళ పిల్లలే. ఎవరి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి డీటెయిల్స్ ఏం చెప్పద్దు. మరి నువ్వు లతకేం చెప్తావు? నా పేరు డాక్టర్ చల్లా వెంకట సురేష్. నేను యశోద హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ మరియు హిప్నోథెరపిస్ట్ని. నేను ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్లో మెంబర్ని మరియు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్లో ఇంటర్నేషనల్ మెంబర్ని. హిప్నోసిస్ అనేది ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు. దీనికి సపరేట్గా శిక్షణ తీసుకోవాలి. శిక్షణ తీసుకున్న వాళ్లే దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. హిప్నోసిస్ అనేది ఎవరో మీ మైండ్ని కంట్రోల్ చేయడం కాదు, మీ మైండ్ మీద మీకు కంట్రోల్ పెంచడం కోసం చేసేదే హిప్నోసిస్. ఇది యాక్చువల్గా ఏంటంటే, మీరు హిప్నటైజ్ కాకూడదు అని అనుకుంటే ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని హిప్నటైజ్ చేయలేదు. ఇది హిప్నోసిస్ యొక్క